ఇక రాజకీయ పగలకు పొలిటికల్ ఫ్యాక్షన్ గొడవలకు కర్నూలు జిల్లా అడ్డ. అలాంటి చోట కాంగ్రెస్ తర్వాత పూర్తి స్థాయిలో పాగా వేసింది వైసీపీ. టీడీపీ పుంజుకోవాలని చూస్తున్నా తోవ దొరకని పరిస్థితి. ఈ దఫా మాత్రం కూటమి రూపంలో సత్తా చాటుతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ అధికార పక్షం వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అయితే కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. ఆళ్లగడ్డ, డోన్, కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో గెలుపోటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. రాజకీయ పగలకు పొలిటికల్ ఫ్యాక్షన్ గొడవలకు కర్నూలు జిల్లా అడ్డా. అలాంటి చోట కాంగ్రెస్ తర్వాత పూర్తి స్థాయిలో పాగా వేసింది వైసీపీ. టీడీపీ పుంజుకోవాలని చూస్తున్నా తోవ దొరకని పరిస్థితి. ఈ దఫా మాత్రం కూటమి రూపంలో సత్తా చాటుతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ అధికార పక్షం వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. అయితే కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. ఆళ్లగడ్డ, డోన్, కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో గెలుపోటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మై న్యూస్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇక కర్నూలు జిల్లా మూడ్ను ప్రధాన పార్టీలు పసిగట్టాయా? ఎలాంటి అంచనాలు వేస్తున్నాయి? ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఈ నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల అనంతరము పబ్లిక్ లో గానీ అటు ఓటర్లో గానీ మూడు కంప్లీట్ గా మారిందనే అభిప్రాయము సర్వత్రా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతుంది. మనం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 81% పోలింగ్ నమోదైంది. ఒక నగరాలలో మాత్రమే 79% కాక మిగిలిన ఆ పరిధి మాత్రం కర్నూలు పార్లమెంట్ పరిధి కానీ ఇటు నంద్యాల పార్లమెంట్ పరిధి కానీ అటు 7 నియోజకవర్గాలు ఇటు 7 నియోజకవర్గాలు మొత్తం అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా మొత్తం 82% దాకా పోలింగ్ శాతం నమోదైంది. ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే రాష్ట్రంలోనే అత్యంత సున్నిత నియోజకవర్గమైన ఆళ్లగడ్డ నియోజకవర్గం. ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఓవైపు గంగుల విజయేందర్ రెడ్డి ఎమ్మెల్యే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ప్రస్తుతం ఏ చిన్న వివాదం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం దక్కించే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఇరువురి మధ్య హోరాహోరీ పోటీ నడిచిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇదే నేపథ్యంలోనే ఇటీవల గత పోలింగ్ అయిపోయిన అనంతరమే భూమా అఖిలప్రియ బాడీ గార్డు నిఖిల్ దారుణంగా గాయపడ్డాడు. తీవ్రంగా ప్రత్యర్థులు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇది కూడా చర్చానీయాంశమైంది. ఒకవేళ గెలిచే పరిస్థితిలో ఉంటే ఇలాంటి సున్నితమైన అంశాలను, ఇలాంటి దాడులకు పాల్పడతారు అని చెప్పి టీడీపీ శ్రేణులు పాల్పడుతున్నారు. కేవలం అభద్రతా భావంతోనే వైసీపీ కార్యకర్తలు తమపై దాడులకు తెగబడుతున్నారని చెప్పి భూమా అఖిలప్రియ పదే పదే ఆరోపణలు చేస్తుంది. ఇక రాజకీయ విషయాలకు వస్తే మాత్రము భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాము కాపు సామాజిక వర్గం చెందిన ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అత్యంతంగా కీలకంగా ప్రభావితం చేసే ఓటర్లు ఎవరంటే కాపు సామాజిక వర్గం, ఒక ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం వాళ్ళే. ఇదే నేపథ్యంలో ఆ సామాజిక వర్గాన్ని అంతా కూడగొట్టే పనిలో భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్ గాని, భూమా అఖిలప్రియ గాని కీలకంగా వ్యవహరించారనే భావన కూడా రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తం అవుతుంది. ఇదే నేపథ్యంలో తన చిన్నాన్న కుమారుడైన భూమా కిషోర్ రెడ్డి గాని, తర్వాత ఏవి సుబ్బారెడ్డి గాని, ఇద్దరు గతంలో భూమా వర్గానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ప్రస్తుతం వారంతా వేరుపడి ఏవి సుబ్బారెడ్డి వైసీపీలో పోనప్పటికీ భూమా కిషోర్ రెడ్డి మాత్రం వైసీపీలో చేరి రాజకీయాన్ని కొద్దిగా టర్న్ చేసినట్లు కనబడుతోంది. ఇదే నేపథ్యంలో వారు ఎంత టర్న్ చేసినప్పటికీ మొత్తం ప్రభుత్వ వ్యతిరేకత అంతా తమ తెలుగుదేశం పార్టీకే, కూటమికే ఓటింగ్ పడుతుందని చెప్పి ఇటువైపు టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇరిగేల రాంపుల్లారెడ్డి కూడా జనసేన అభ్యర్థి, ప్రస్తుతం ఆయన ఆ టికెట్ ఆళ్లగడ్డ నియోజకవర్గ టికెట్ ని జనసేన పవన్ కళ్యాణ్ ఆళ్లగడ్డ కేటాయిస్తారని పదే ఊహాగానాలు చర్చించినప్పటికీ లాస్ట్ కు పొత్తులో భాగంగా ఆ టికెట్ టీడీపీ భూమా అఖిలప్రియకే
కేటాయించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇరిగల రాంపుల్లారెడ్డి గాని భూమా అఖిలప్రియ మధ్య గానీ కాసింత దూరం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు పర్యటనలో ఇద్దరిని సయోధ్య గుర్తి సమన్వయపరిచారు. ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా గత 2.5 సంవత్సరాల క్రితమే ఆలగడ్డ నియోజకవర్గం సిల్వేల గ్రామంలో దాదాపు 100 మంది రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చెప్పిన 30 కోట్ల రూపాయల వరకు ఆయన పంపిణీ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇత్యాది అంశాలన్నీ తీసుకుంటే కూటమి పార్టీ తమకే అనుకూలంగా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తుండగా ఓ వైపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాము చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం కానీ ఇతరత్ర విషయాలు కానీ కేవలం తమ సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని చెప్తున్నారు. ఇదే కృష్ణ మరోపక్క చూస్తే అటు ఆలగడ్డ డోన్లలో గెలుపోటములపై పార్టీల చర్చ ఎలా ఉంది? ఇటు అత్యంతంగా ఇంకోసారి ఆళ్లగడ్డ సున్నిత నియోజకవర్గం అయితే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేది డోన్ నియోజకవర్గం. ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి మరియు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇద్దరు తలబడుతున్నారు. గతంలో ఈ టికెట్ ను గత 2.5 సంవత్సరాలుగా టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి కేటాయించాలని చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ ఆ దిశగా రాజకీయ వ్యూహాల్లో భాగంగా తిరిగి ఆయన కేంద్ర మంత్రికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ కూడా ధర్మవరం సుబ్బారెడ్డి కోట్ల సూర్యప్రకాష్ ని సయోధ్యపరిచి ఇద్దరు సమిష్టిగా కృషి చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రికి మాత్రం గట్టి దెబ్బ తగులుతుందని చెప్పి కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి గత దశాబ్దాల కాలం నుండి డోన్ నియోజకవర్గం కానీ కర్నూలు నియోజకవర్గం కానీ అత్యంత పెద్ద ఆయనగా తనకు ఒక పట్టు ఉందని, అది కాక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తనకు లాస్ట్ చివరి అవకాశం అని చెప్పి ఓటర్లు అభ్యర్థించడంతో ఓటర్లు కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి పట్టం కట్టారని చెప్పి కూటమి అభ్యర్థులు బాహటంగానే చెప్పుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో ఎన్నడూ చేయని అభివృద్ధి డోన్ నియోజకవర్గంలో ఎవరు చేయలేని అభివృద్ధి తానే చేశానని మారుమూల పల్లెలకు సైతం రోడ్లు వేసి పులివెందుల తరహాలో తాను అభివృద్ధి చేశానని 100 పడకల ఆసుపత్రి కానీ రోడ్లు కానీ ఇతర తాగునీటి విషయాల్లో కానీ తాను సఫలీకృతులయ్యారని గతంలో దశాబ్దాల కాలం పాలించిన నాయకులు ఈ రోజు వచ్చారని చెప్పి బుగ్గన రాజేంద్ర రెడ్డి పదే ప్రచారం చెప్పారు. ఇదే నేపథ్యంలో తాము చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథమే తమను గెలిపిస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే బెట్టింగ్లలో కూడా కేవలం వేల మెజార్టీతో కాకుండా కేవలం 5,000, 10,000 మెజార్టీ మీదనే తాము గెలుస్తామని ఇరు పార్టీలు డోన్ నియోజకవర్గంలో ఓన్లీ గెలుపోవటంల మీద బెట్టింగ్లు పాల్పడడం ఇక్కడ విశేషం సునీత. ఇకపోతే ఇప్పుడు కృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఫైనల్ గా ఎమ్మిగనూరు నియోజకవర్గంపై ఉభయ పక్షాలు ఏం చెప్తున్నాయి? ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంతకు ముందు ఉత్తమ పార్లమెంటేరియన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బుట్టా రేణుక గారు గతంలో ఉన్నారు. ఆమె పార్లమెంటు అభ్యర్థిగా ఉత్తమ మహిళా పార్లమెంటేరియన్ గా ఆమె ఎమ్మిగనూరే కాదు కర్నూలు జిల్లా మొత్తం సమస్యలను ప్రస్తావించడంలో పార్లమెంట్ లో ఆమెకు ఒక గుర్తింపు రానిచ్చింది. ఈ వందు అప్పుడు గవర్నమెంట్ లో కూడా తమ కర్నూలు జిల్లాకు రావాల్సిన నిధులు రాబట్టడంలో కూడా ఆమె సఫలీకృతులయ్యారని చెప్పి ఆమెకు మంచి కీర్తి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి గతంలో ఆయన 2014లో ఆయన ఓటమి చెందినప్పటికీ 2014లో ఆయన విజయం సాధించాడు. 2019లో ఆయన ఓటమి చెందాడు. ఇదే నేపథ్యంలో ఇటీవల జరిగిన చెన్నకేశవరెడ్డి అక్కడ ఉన్న ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని కేవలం భూ కబ్జాలు అవి ఉన్నాయని చెప్పి జయనాగేశ్వరరెడ్డి పదే ప్రజలకు చెప్పుకుంటూ వచ్చారు. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన తిరిగే నేపథ్యంలో ప్రజలు ఆయనకు ఎదురు తిరిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పి ఇటువైపు జయనాగేశ్వరరెడ్డి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుతం అయితే ఒక మాజీ మంత్రి కుమారుడుగా జయనాగేశ్వరరెడ్డికి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఇదే నేపథ్యంలో బుట్టా రేణుక కూడా ప్రధానంగా చూసుకుంటే అక్కడ నేత సామాజిక వర్గానికి చెందిన నేతగా అక్కడ నేత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ ఓటర్లందరూ తమకే పట్టం కట్టారని ఇటీవల తమ విజయం సత్యమని చెప్పి బుట్టా రేణుక వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు కూడా భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బెట్టింగ్ విషయానికి వస్తే మాత్రం మెజార్టీ పైన కాకుండా ఇక్కడ గెలుపోటముల పైన బెట్టింగ్లు జరుగుతుండడం విశేషం. ప్రస్తుతం చూసుకుంటే ఇటు ఆళ్లగడ్డ గానీ ఇటు డోను గానీ ఇటు ఎమ్మిగనూరు గానీ ఈ 3 నియోజకవర్గాల్లో కేవలం గెలుపు ఓటముల మీదనే ప్రధానంగా పార్టీ విశ్లేషకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కేవలం గెలుపోవటంపైనే తమ బెట్టింగ్లు పాల్పడుతున్నారనే విషయం వాస్తవంగా వెలుగులోకి వస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.